అసలు భారత్ ఏం చేయబోతున్నది అని చెప్పి మాట్లాడితే మేబీ ఒక డీప్ స్ట్రైక్ ప్యాకేజెస్, లాంగ్ రేంజ్ ఫైటర్ గ్రూప్స్ తయారు చేస్తుంది భారత్ ఈ నోటం జారీ చేసి అని చెప్పి చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఇంకా జామర్ ఆపరేషన్స్ కి పదును పెడుతుంది భారత్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏదైతే జీపీఎస్ స్పూఫింగ్ అయిందో ఈ కౌంటర్ స్పూఫింగ్ టెస్ట్లు కూడా భారత్ చేసుడు మొదలెడుతున్నది ఈ నోటం జారీ చేసి అని చెప్పి చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఒక స్ట్రెస్ టెస్ట్ పాకిస్తాన్కి ఇంకా చైనాకు. పాకిస్తాన్కి మాత్రం భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తుంది. ఏందనంటే ఒక్క చిన్న మిస్అడ్వెంచర్ చేసినాం అనుకో బిడ్డ, పనిష్మెంట్ మామూలు ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో రిహార్సింగ్ ర్యాపిడ్గా జరుగుతున్నది. అలా రిహార్సల్ జబర్దస్త్గా నడుస్తున్నది. పాకిస్తాన్ ఏం చేస్తున్నది అంటే పాకిస్తాన్ని కంప్లీట్గా భారత్ వివష్ చేస్తున్నది. ప్రిపేర్ అవుతావా, ప్రిపేర్డ్గా ఉన్నావా, నువ్వు ఇనిషియేట్ చేసుడు కాదు, నేను రెడీగా ఉన్నా అని చెప్పి గెలికి మరి గీక్తున్నది. చైనాకైతే స్ట్రాటజిక్ డామినెన్స్ చూపిస్తున్నది ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా. ఇవాళ భారత్ యొక్క స్థితి ఇంకా పాస్చర్ చూడాలనంటే కామ్గా ఉన్నది, బట్ కాన్ఫిడెంట్గా ఉన్నది. కామ్ అండ్ కాన్ఫిడెంట్ పక్కకు పెడితే కమాండ్ కంట్రోల్ మొత్తం తన చేతిలో తీసుకొని పోతున్నది. ఇది నయా భారత్.